హాయ్ ఫ్రెండ్స్, మాది రోజు మేక అదేంది ఏంది మేక మాసం కానీ ఉల్లారబెట్టిందా? ఉల్లారబెట్టింది. మేక మాసం ఉల్లారబెట్టింది కూర. మా నాన్న అక్కడ మేక మాసం కడిగిండు. మేక మాసమే కానీ ఉల్లారబెడితే ఇది అవుతుందిగా. అది ఉల్లార పెడితే ఎండిపోయిన ఇవి తునకలు, ఎండిన తునకలు. అంటే ఇది ఒక తలకాయ బాబుది కొద్దిగా బొక్కలు అన్నట్టు, కొంచెం బొక్కలు ఎక్కువ అన్నట్టు. మెత్తటి మొన్న తిన్నాం. అయితే ఇలా చెల్లగారింటికి పోయితే ఏమైంది, తోటకాడ మేకను కోసిండ్లు. అయితే ఇది బొక్కలు మనకి ఇచ్చిన మొన్న మెత్తటిదంతా అయిపోయింది. అందరు తిన్నాం అన్నట్టు ఒక కోసిన కాడ మిగిలింది బొక్కలు. అయితే మాది ఈరోజు అదే కర్రీ. మా చెల్లెకి ఇట్లా అక్కడ తిన్నాను మంచిగానే. నాకు ఇక ఇష్టం అనిపించట్లేదన్న ఎగ్స్ తెచ్చుకుంటానని చెప్తుంది. అందుకనే ఎగ్స్ తెచ్చుకుంటుందట. మరి ఏం చేద్దాం, తెచ్చుకోండి. ఒక్కదానివేనా? అంతేనా? తమ్ముడుకున్నా నువ్వు తినవా? ఇగో 30 రూపాయలు అంటే 4 కోడిగుడ్లకి ఎంత అవుతాయి? 24 కోడిగుడ్లు. నిఖిల్ కొడితే నిఖిల్ కొడి తినాడు. కూర ఉడకబెట్టుకొని తింటా, కూర చేసుకుంటానే. మా చెల్లి ఎగ్స్ కర్రీ చేస్తుందట. అల్లం మసాలా ప్యాకెట్దే. ఓ టమాటాలు ఒక 1/2 కిలో ఇక అంత ఎంత అయితే అని చెప్పు, రేపు పొద్దున ఇచ్చేద్దాం. అన్నం అయితే అయిపోయింది చేసుడు. మా అమ్మమ్మ ఒక్కతే అక్కడ కూర్చొని చూస్తుంది. దావు దైడ కూకొని ఉండేదా? ఆడ ఏం కూకుంటావు? మా అమ్మమ్మ మాతర్లు వేసుకున్నది, ఒళ్ళు నొప్పులై వేసుకుంటే రిమ్మత్తాందని చెప్తాంది. మాతర్లు బాగా పవర్ఫుల్ ఉన్నాయా? అవి వేసుకోవద్దు. అయితే మాతర్లు పని చేస్తున్నాయి కానీ నేనే నిన్న తీసుకొని పోయిన హాస్పిటల్కు. మాతర్లు వేసుకుంటే కాళ్ళు మంచిగా నలకగా అవుతున్నాయి కానీ రిమ్మ మాత్రం ఉన్నది. ఏం కాదు కానీ పని చేస్తానే కాబట్టి సంతోషమే. రిమ్మ ఉంటుంది, అడుగుకోపో. కూర బువ్వ అవుతుంది. ఇప్పుడు దీని దంచుకోదాం. నానైతే కూర కోస్తున్నాడు. ఇదేమో మేక ఉల్లారిపోయిన తలకాయ, ఈ టమాటా, ఉల్లిగడ్డ. చెల్ల కూర మరి ఇంట్లో చేస్తావు? గ్యాస్ కాడ గ్యాస్ మీద చేయిపో, మేము పొయ్యి మీద చేస్తాం. అల్లం తీపు, అల్లం లేకుంటే తింటాను. సరిపో, అవి 2 పడతాయి అందులోనే. టమాటాలు కోసాయి అన్ని కొయ్యి. కోడిగుడ్లు ఉడకబెట్టిపోయాయి, గ్యాస్ మీద ఉడకబెట్టిపో. ఉడకబెట్టినాకనే చేస్తే మంచిగా ఉంటుంది నీకు. అందులో కలిసి తిన్నప్పుడు చల్లటిదేనా? కాదు, నువ్వు అది మేకది ఉల్లారి పెట్టింది తింటావా, గుడ్లు తింటావా? సరే, నీళ్ళేనా? చల్లగా ఉన్నాయా? బాగా చల్లగా ఉన్నాయి. మరి చల్లటే కావాలన్నది. ఏం తాగి చూడు, మా నాన్న చల్లగా ఉన్నాయా అన్నాడు. మరి మంచిగా ఉన్నాయా? మా చెల్లె అంటే ఎగ్స్ అయితే పొయ్యి మీద పెట్టింది. రైట్, ఇది మంచిగా ఉన్నది, అది తక్కువ ఉన్నది. 500 రూపాయలు ఇప్పుడు తేడా వచ్చిందంటానా? అయితే మా నాన్న అనేది ఏంటంటే, ఈ టమాటా కలర్ఫుల్గా ఉన్నది, ఇది తక్కువ ఉన్నది అని. ఇప్పుడు మనకు దుకాణం ఓనర్ అదే అనే కాబట్టి ఆయనని అడిగాడు అన్నట్టు. ఏమైంది నీకేమైంది? చిన్న తెలివి కాదంటాను నాన్న. ఏమైంది? అది టమాటాలు కాయలు కోడిగుడ్లకు కూర వేసుకో అంటాను. అయితే పండ్లనేమో ఇంట్లో వేసుడు, కాయలేమో అందులో వేసుడు అన్నాడా? కరెక్టే మరి.
అది కరెక్ట్ గా తప్పు అది అదొక్కటి. అది కొద్దిగా రేటు కల్ల కూర కాబట్టి దాంట్లో మించి వేయాలన్నట్టే. గంగలక్ష్మి అయితే ఇప్పుడు ఈ కూర వండుతుంది. ఏం సబ్బు పడ్డది? సంతూర్ సబ్బు. ఏం సబ్బు? ఒంటి సబ్బు ఇలా పడ్డదట. ఖరాబ్ అయిపోయింది. ఇలా ఉండద్దా మొత్తానికి? ఇది రాదు, తీసిన రాదు. ఇగో చూడు ఎట్లున్నదో. మొత్తం ఇలా కరిగిపోయింది. అది నేను మొత్తానికే పారేయాలి మంచి కాడికి. నూనెకి ఇస్తానా? అయితే పెద్ద కేన కూడా కొనుక్కోవాలి మనం, తట్టుకోలేము. చిన్నవి అయితే సరిపోతలేవు. పెద్ద కేన కొంటే డబ్బులు ఉంటలేవు, మనం ఏం చేస్తాం? అయిపోయి ఇప్పుడు ఎంత ఇది? ఇది సరిపోద్దా? సరిపోదు కావచ్చు. సరిపోదు. అది రాని మరి లేదా? అన్నం మొత్తానికి నీకు తింటలేడు. చిన్నప్పుడు మానవుడు ఇది సేమ్ ములక్కాయలు తీరున్నది. అందరికి హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ నేను మటన్ కర్రీ వండుతున్నా ఫ్రెండ్స్, వీడియో చూడండి. మా చెల్లెకు మా నాన్న కొత్త డ్రెస్ తీసుకున్నాడు. నీకు తీసుకున్నాడా మా నాన్న? మా నాన్న డ్రెస్ తీసుకున్నాడా? ఏది? మిస్త్రి మీద వేసిండు. గుడ్డ తీసుకొని కుట్టిస్తానన్నాడు. అయితే రేపు పొద్దున పోయి తీసుకుని వస్తాడు గుడ్డ. ఈ గుడ్ల కూర కూడా మా నాన్న చేస్తట్టున్నాడు. చేయాలి మరి. అది చెల్లె తినది అంటాను. అది అక్కడనే తిన్నా, నాకు తినబుద్ధి అవుతుంది అంటే దీని చూసి. నువ్వు గుడ్ల కూర తింటావా? మేక ఎన్న తునకలు తింటావా? కోడిగుడ్డ. సరే. నాకైతే గంగలక్ష్మి చేసే కర్రీ ఇష్టం. గుడ్ల కూర నేను తినా. మేక ఎండబెట్టిన తునకలతోటే తింటా. మంచిగా చెయ్యి. తమ్ముడు అన్నం తీసుకొని పోయేదా? ఉడికింది. ఆ మసికండ్ర పట్టుకొని వచ్చి అన్నం తెచ్చు. బయటనే ఉంటుంది. ఇక మేక తింటావా? అందరు గుడ్డే తింటారు, మనమే తింటాం మేక. మాక అది భూమదే పట్టుకోండి బా. ఎందుకు? ఏం మర్చిపోయినావు? తేనే మరి కింద కొడవలి పల్లెం రెండు పట్టుకొని పోతున్నా. మంచి పని చేసిన. సూపర్ గాలిస్తుందా? ఈ డ్రెస్ మా నాన్న కొన్నాడు. ఎట్లున్నదే? మస్తున్నది చూడు. అట్లా ఉండాలి కొనాలంటే. నీకు నచ్చిందిగా? కొన్నా కానీ ఇది దీనికి కొద్దిగా తగ్గట్టి లేక వేరే గుడ్డ కొని కుట్టిస్తాను. రేపు పొద్దుగాల అందుద్ది, దీనికి సెట్ అయింది. అది గుడ్డ కొన్నావా? గుడ్డ కొని కుట్టింది, మిషన్ మీద వేసిన. గట్టిగా అయితే గట్టిగా ఉంటుంది. గట్టిగా ఉంటాయి. మంచిది బట్ట, మంచిగా చూసి మంచిది కొన్నా. నీకు నచ్చిందా? నచ్చింది. రేపు పొద్దున వస్తుంది ఇక. సూపర్ ఉంటుంది. దీని చిన్నగా 5 సంవత్సరాలు చిన్నగా నేను కొట్టు మీద మిషన్ మీద వేసిన అన్నాడు. గట్టిగా ఉండాలని. గట్టి గుడ్డేనా? గట్టిదే. రేపు చూడరా ఎట్టు దాన్ని వేసి చూపెడదాం. చెల్ల డ్రెస్ అయితే మస్తు ఉన్నది. మరి చెల్లెది కూడా మస్తు ఉన్నది. అది నేను వేసింది కూడా ఇంకా నెంబర్ 1 ఉన్నది. అంతేనా? రేపు పొద్దున చూద్దాం. మెరవాలి అసలు అట్లుంటుంది. దీనికి తగ్గట్టే ఉన్నా. గంగలక్ష్మి అయితే కూర మాత్రం మస్తు టేస్ట్గా అంటున్నట్టున్నది. స్మెల్ అయితే మస్తు వస్తుంది. మంచిగా ఉంటుంది కూర. ఈ టమాటాలు మరి ఆ ఎండ్లకు
కోడిగుడ్లకా కొన్ని వేయాలి ఇలా కొన్ని వేయాలి. మరి పట్టుకొని పోయి చెల్లని చేయమనిగా ఇట్లా తినాలంటే ఎందుకంటే నిన్న మొన్న తిన్నదట అక్కడ మేకనికి వచ్చి ఆ చేను కాడ ఇష్టం అయితే లేదని కోడిగుడ్డు చేసుకుంటాం వాళ్ళు. అంతేనా? తినండి, ఎవరు తినేది వాళ్ళు తినాలి, ఏది ఇష్టమైన వాళ్ళు తింటే. కొన్ని టమాటాలు మా చెల్లకి ఉంచితే అది కోడిగుడ్డలు వేసుకొని ఏంపుకొని తింటుంది. కూర చేస్తుంది అట్లా ఏం చేస్తుంది అట తినేస్తాం అన్ని సరిపోతాయి. సరిపోతాయి మూడే టమాటా అవుతాయి యువతలు కట్టాయి సరిపో. టమాటా తొందర తీసుకొస్తుందా? కోడిగుడ్లు అయితే ఉడకబెట్టింది, ఈ టమాటాలు ఇన్ని వేసిందంటే కూర అవుతుంది. చేసుడు ఇప్పుడు అక్కడ కూర చేసుడు ఇప్పుడు చేస్తుందా? తిందామే కలిసి చేస్తుంది కావచ్చు. నిఖిల్కైతే గుడ్డు అయిన మొదలు ఇంత బొమ్మలు పెట్టి గుడ్డు పిసికిచ్చిన తింటాండు. చెల్లా డ్రెస్ మాత్రం వస్తున్నాయి నాకు నచ్చింది. నాకు నచ్చే తీసుకున్నా మంచిగా ఉన్నదే, అందంగా ఉన్నది డ్రెస్ మాత్రం. ఇంకా మీ అత్తగారికి ఉన్నాయి కూడా మంచిగా లేవు, గుడ్డి గుడికి మంచిగా లేవు అసలు. దానికి కూడా కొన్నాయి కూడా నచ్చలే నాకు. ఎప్పుడు కూడా అట్లనే కొంటది మీ అత్తనే. ఇప్పుడు మా చెల్లె కొన్న డ్రెస్ చూసినాం, రేపు పొద్దున కుట్టించిన తర్వాత అమ్మకు కూడా డ్రెస్ ఎట్లుంటుందో చూద్దాం. చూద్దాం ఆ డ్రెస్ ఎట్లుండదో. అది ఇది రెండు ఒక్కడ పెట్టి మళ్ళీ తీద్దాం, మళ్ళీ చూద్దాం అందరం కదా. ఏది మంచిగా ఉన్నదో వాళ్ళే చెప్తారు అంతే. దాన్ని నిలబెట్టి తీపిస్తాం. వస్తుంటాయి. డ్రెస్ మాత్రం అందంగా ఉన్నది, సూపర్. దానికే నచ్చింది, మనం అనుడు కాదు. దాని రోజున అదే నచ్చాలి, మనం అన్నది గేరంటీ. అంతేగా? నీకు నచ్చిందిగా? నచ్చకుంటే రేటు బాగానే అయిందా? రేటు బాగానే అయింది, 600 రూపాయలు. దానికి దానికి 600, దీనికి 100. సేమ్ కొన్నా. సేమ్ కొనాలి, ఎందుకంటే అంతే మరి తిరుగుతాను కాబట్టి. మళ్ళీ నాకు అందైందని ఆలీలు మళ్ళీ బాధపడుకుంటాను అన్నట్టు సేమ్ కొన్నా నేను. కరెక్ట్ కొన్నావు. ఇద్దరికి సేమ్ ఇద్దరికి ఎంత? 600, 1200 ఇచ్చిందా లేదా? నీకు 800 ఆ కుట్టుకొని 1200 అవుతాయి మొత్తం. 600, 1200 కుట్టుకూలి పడతలేదా? మా కోడి అయితే ఒక్కటే పిల్లలు 2 చేసినట్టున్నాయి నాన్న, 2 పిల్లలు చేసినాయి. 2 పిల్లలు చేసి దీంట్లో మూత లేదా పెట్టేది చిప్ప ఇట్లా చిప్పలు నీళ్ళు పోసి కోరుకొని నీళ్ళు తాగియాలి. అప్పుడు తాగిపించిన కొద్దిగా ఒక్కదానికి తాగిపించిన సంతం తాగింది ఉంటుంది. సూపర్ లేదు, అందంగా ఉన్నది. దశ మంచిగా ఉన్నది కాదు మనకు. నీకే నచ్చిందంటే నాకు కూడా నచ్చే తీసుకున్నది. మన ఇద్దరే పోయి కొన్నది. అయితే ఉప్పు ప్యాకెట్ అనుకొని అది చక్కెర ఉప్పు అప్పుడు నిఖిల్తో అటే పంపిన. నీకు ఉప్పు ప్యాకెట్ లేదా ఆడ? పసుపు కారమా? పసుపు ప్యాకెట్ ఆట. పక్క పోయిన అందరం ఒక చదువు చదువు నీదో చదువు అవుతుంది. అందుకే నాకు మంట నాన్న మీదకి ఎందుకు పోతాను? నీకు చెప్పాను, నీకు ఎవరు కట్టి పెడతావు? ఎవరన్నా నీ అభినది బాబు అని పెడతానికి నేను ఎంత పద్ధతి చెప్తాను. పొద్దుగా ఎవరు పడి కాదు నేను లేపాలి ఇక్కడ చేయాలి. ఆ చెన్ను కుదర పాటు 24 గంటలు చదువుతావా? ఒక్కరు చెప్తే అర్థం చేసుకోవాలి. పెద్ద మనిషి మీకు ఎవరు పెడతారు? రోజు ఎక్కడికి ఎవరు తెచ్చి పెడతారు? ఎక్కడికి వెళ్ళి వస్తుంది డబ్బులు చెప్పకుండా ఆయన నాన్న మీదకి ఎందుకు పోతాను? నీళ్ళు పెట్టు. అసలు మీకు బువ్వ కాదు, అసలు మీకు అసలు ఇక్కడ బతకాలి నీళ్ళు లేకుంటే. చెల్లు చూడగానే మీరు గురికేస్తా ఉంటాయి అంటే ఎవరిని మీద ఇస్తాను. ఊక చూడద్దు. 1 గంట సేపు అన్నా లేపుకున్నాను అంటాను. 24 గంటలు ఆ చెల్లు పెట్టి పూకల పట్టి నీకు చదవాలి నా కోపం మాత్రం నా చిన్నోని కాదు. చెల్లులు పట్టుకోవచ్చు. ఒకటి అందరూ చేస్తాను. మీదే నాదే నువ్వేం పని చేసుకుంటావు? చేసుకోపా. అంటే నువ్వు ఒక్క చెల్లు చూస్తే నీకు పోతారు. ప్రతి రోజు పోతావు అని చెప్పింది. దానికి అందరూ బయటకు వెళ్ళిపోయి నూనె ఉన్నదానే? నూనె డబ్బే కన్నదే. అవి బట్టలు కాబట్టి ఇట్లా కూర్చొని చేస్తే అంటూ అట్లా చేయొద్దు. ఇది గాసు నిలబడి చేయాలి. కూర్చొని ఎవరికైనా
అట్లా చేయొద్దే. అయితే మా జార్జ ఇంటికన్నా దర్శనం కట్టుకుంటే చత్తలు గాసు అది మీరు చెప్పేది మంచిదనమే. నీకన్నా తమ్ముడికి ఎవరికైనా మంచిగా చెప్తాను. మీరు చెడిపోవాలి, నేను బాగుపడాలి ఉండదు. మీరు కొద్దిగా గ్రహించుకొని బతకాలి. నేను ఎందుకు మీ గురించి నీ మధ్యలో బతుకుతానా? అందరికి ఎరికే. మిమ్మల్ని సాధరించుకుంటే ఎందుకు ఉంటానా? చేరేటోళ్ళ వాళ్ళని మనకు అన్న పెడతారా, కూర పెడతారా? ఏం లేకుంటే ఉన్నది లేదో ఒట్టెక్కున్నా బతుకుతాను నేను. తక్కువ సేవ ఇస్తాను, సేవ అయితే లేదా నాకు ఇస్తాను, తక్కువ సేవ ఇస్తాను. నాకైతే చిన్న సేవ ఒక్క రూపాయి కూడా రావు. పని చేయకుంటే తాగుతానికి మంచి నీళ్ళు రావు, ఒక ఏం కూర రాదు, ఒక బువ్వ రాదు. ఒక రోజుకి ఎంత ఖర్చు వస్తుంది? ఈ రోజుల్లో సంసారం చేసేటోళ్ళకి అర్థమవుతుంది, చేయని వాళ్ళకి ఏం అర్థమవుతుంది అనుకుంటాను. చెల్లు పట్టుకొని ఆడిస్తాను. నువ్వు చెప్పే నీకు తప్పు. ఎందుకంటే నేను కాకుండా నేను చెప్పకుండా ఎవరు చెప్తారు? చెప్పి వేరే వాళ్ళు చెప్తారు. అవతల చెంగు తెగుతాను ఇట్లాంటి పద్ధతులు ఎవరు చెప్పరు. ఇంటి పాడు రేపు కన్న తాను రేపొద్దున ఆ దూడితేమంటారు, నీ బిడ్డకి ఇట్లా అంటారు. రేపొద్దున మళ్ళీ నేనే మీ ఇక్కడికి వచ్చి ఏదన్నా చెప్పేది. వాళ్ళ మధ్యలో నిన్ను మధ్యలో అందరికి చెప్పాలి. ఎవరు సత్యం చెప్తారు? రేపొద్దున ఎటు పోతావు? చిర్రంటే ఏమది కొడతానే వాళ్ళు కొడతారేమో అందరూ ఆడతాను. చేస్తారు నీకు గూట వస్తాను మారుతుంది ఇట్లా జాగ్రత్త. ఎవరు లేదు ఏం లేదు, ఎంజాయ్ ఉండు. మీ మంచి కోసం చెప్పింది అంటుకుంటే తినాలని చెప్తాడు అంతే. అట్లా కూర మంచిగా చేయి, కడుపుండా తినాలి. ఆ కోడిగుడ్లు ఏంపినవానే? ఏంపితే మంచిగుండు అందులో నీకు నూనెలా ఎందుకు? అంతే అంటావా? మరి నీ ఇష్టమైన చేసుకోవే, నీకన్నా ఎక్కువ అంతే. ఇప్పుడు మీరు నన్ను కనాలా లేకుంటే నన్ను మీరు కనాలా చెప్పుండేదన్నా అట్లా చేద్దాం. ఓకే, మరి నేను మీకు చెప్పాలా లేదంటే ఊరు మీరు చెప్పాలా? అది కూడా నాకు చెప్పుండే అంటారా? ఎందుకు మొత్తుకుంటాను తెలియలేదు కదా. బాగా బలిసి ఎందుకంటే తిన్నదాకా మొత్తుకుంటాను. అదో తెచ్చింది ఎప్పుడు పని తప్పే ఉన్నాయి నాది. నేను దిగుతానా కొడతానా? ఏదో కోడి ఏమంటాం, కానీ నీళ్ళు ఏమంటాం, ఇది గిట్ట చేద్దాం గట్ట చేద్దాం అనుకుంటాను. నీ గురించి అందరికీ తెలుసు. మరి ఇంత పాలని చెప్పకుంటే బతుకుడు ఎట్లా? మరి చెప్పు, మనకి ఎవరు అనున్నారు చెప్తారు. నీ కుళ్ళు నీ గురించి మరి మీ అవగిట్టు ఉన్నదా చేసి పెడతాను కదా చెప్తుంది. మరి లేనప్పుడు ఎట్లా? మరి నాకు ఎవరు చెప్తారు చెప్పి నీకు ఎవరు చెప్తారు? అది కూడా చెప్తుంది. ఊక ఏ రేటు వాళ్ళు చేయరు కదా, చేసిన వాళ్ళు చేస్తారు. మంచి వాళ్ళు ఇద్దరు మంచి వాళ్ళు చాంటి పెడతాను తింటాను. మనం చేసి అది కూడా నేను అలా కాదు, నీకు పెట్టాలి నాకు పెట్టాలి కదా, నేను మాట్లాడతాను. చిన్నప్పుడు కానీ బాధలు పడ్డాయి, ఎందుకంటే అందరూ అనుభవించారు. చేతి చేయకుండా వాళ్ళే పైన బతకని మంచిగా నేను మొత్తుకుంటా లేను. చెప్పిన పాట ఒక పాట వినాలి. ఇట్లా పిచ్చోడు కదా ఎందుకు చెప్తాను. సత్యం అయితే నట్టమవుతుంది. ఇప్పుడు సత్యం ఆగుంటే ఇక సప్పుడు ఉంటుండి. మరి ఇప్పుడు రేపు నేరే అనుకుంటాను. అంతే ఓకే. రేపు ఆయనకి పెట్టురా, నేను ఉండా మీతో ఒక్కరిని అనుకుంటా. రేపటి దాన్ని ఇదే ఖచ్చిగా ఆ పోరు ఉంటుంది. అందరం ముగ్గురం ఏరా అండి వాళ్ళు పోయి చెప్పి వాళ్ళకంటే పోతే మేము అనుకుంటాం అంతే. అంత గట్టిగా నీకు చెప్పలేదు. మీరు మాట అనుకుంటే ఆయనకి పెట్టుండే అంటే చెప్తాను.
అక్కడ మరి గావర్ అవుతుంది కానీ తినాలి మరి టైం తినాలి, అన్నం తింటేనే గట్టుకుంటావు, కొద్ది కొద్దిగా తినాలి. గవర్ గాత్ర అవుతానే అవుడే గాత్ర అవుతుంది ఎట్లయితే నీకు ఎట్లయితుంది అసలు రిమ్ అంటే మందులు అట్టుంటాయి పవర్ కాళ్ళే కదా నరాలు పీకేదానికి మత్తగా నిద్రపోతానికి ఇచ్చిండు నరాలు చచ్చిపోయినాయి కాబట్టి నువ్వు చక్కగా నిద్రపోతానికి మస్తగా ఇచ్చిండు కూర చేస్తాను మా చెల్లె కూర అద్దరిపోయేలాగా చేస్తుంది ఆ నీళ్ళే పోతాను బానే బాటిల్ తోటే ఉంచండి సగం ఉంచుతాం, అవసరం నీకు పాలు అయిపోయింది. ఉంచే కొద్దిగా తీయ నిఖిల్ కన్నా ఎక్కువ నాని కూర మంచిగా చెప్తా చికెన్ తెచ్చి ఎందుకు పోతాం అంతే. పొద్దున్నే పోతావా ఇది నీకు మంచి చెప్పిన తప్పేనా నానై చెప్పిండు అవసరం లేదు. ఎందుకు అంత సీడ్ అయిపోయింది దమ్మత్తాంది పని చేయలేక నాన్నకు పని చేయలేక దమ్మత్తాంది ఇట్లా నొల్లి తెస్తే ఉంటాడు మా లొల్లి అంటే పని చెప్తాను అది అది లొల్లి ఇక్కడని కాదు ఎక్కడైనా కానీ ఎవరైనా చెప్తారు మీ అత్తని అడుగు మీ మామని ఎవరైనా అడుగు అవసరం లేదు. నేను అనేది ఇంకా పేటల దగ్గర వేసి కాసుకాడు ఉండదు దూరం వేసుకున్నాను, నువ్వే దగ్గర వేసుకున్నావు. నువ్వు కొంచెం కూర్చున్నాక నన్ననే కూర్చున్నావు నేను లేపినాక లేపకన్నా ఇంటికి వచ్చిన వాళ్ళు ఇట్లా లేవగా గిడ జరుగుతాయి గాస్ అంటే నాకు భయం అందుకే నీకు గాస్ అంటే అవసరం లేదు. చెయ్య అవసరం లేదు. ఉంటే నీకు డ్రెస్ కొని అన్ని కొని నీకే తక్కువ చేస్తాడు ఇదెందుకు కోపం మీదే ఉన్నది కోపం చల్లారినాక మాట్లాడాలి తమ్ముడు చెల్లి అన్నది ఒకటే అయినా మీరు అనుకున్నాలే ఇట్లా నా మీద కోపాటికి వరుస ఇట్లా అటే ఇప్పుడు నేనే లెక్కలేను అన్నట్టు నేనే మంచిగా అన్నట్టు ఏం చేసిండే మంచి చెప్పినా తప్పే కొట్టినా తిట్టినా మేము అన్నానా నేనేమంటారు అది చూస్తే నాకు అంట ఇప్పుడు సంపదింపుతాను ఎందుకంటే చెప్పాను అని చూడాలి కాబట్టి అంతా కొడితే కొట్టలేదు మరి నాకు పిచ్చి నీ సొమ్ము బాగా లొల్లి పెట్టుకుంటాను. ఇది లొల్లా అది లొల్లి కాదు అని చెప్తే లొల్లి భయ్యోడని చెప్పేదేనా ఇది ఖర్చు మొత్తుకుంటా చెప్పుడు అక్కడ మొత్తకుండా అంటే కోడి పొడుతా అని చెప్పాలి. మరి నేను చెప్పకుండా చెప్పాలి చెప్తారా లొల్లు చేసి కూలర్ వేసుకుంటే అంటే కూలర్ పోతుంది నువ్వు పోతావు ఇద్దరు పోతావు. కూలర్ పోతే చనిపోయింది ఆయన బాగానే ఏంటంటే ఖరాబ్ నువ్వు చచ్చిపోతావు మరి. సరే చచ్చిపోతే మంచిది ఆగండి ఇక సప్పు నుండి ఇక బువ్వ కూర అయితే తిందాం ఒక రోజు మెంచుకుంటాను ఒక రోజు కొట్టుకుంటాను మీతో మాకు అర్థమే కాదు సావదేంగి బతకరాడు మరి ఇంకెవరో 100 మీద పెడతాను నీకు సరే సంపానా చంపు చంపుతావు చంపి మరి ఇంకెవరన్నా చేప నుండి ఏదో మీరు నువ్వు అక్కడ కూకపోరా నువ్వు అక్కడ కూకపో కూర్చుంటారు రైటే కానీ చంపాలని అంటాడు కదా నేను అక్కడ కూకపో మరి చంపితే ఇంకెవరైనా పెడితే ఉండు మరి ఉంటాడు అంత ధైర్యం ఉండదు నన్ను నాతో నువ్వు అంతవరకు వచ్చినాక నువ్వు ఎందుకు నేను ఎందుకు చంపే కాడికి వస్తాను నేను చేసి పెట్టు తిండికి ఇంత ముందర చేసి పెట్టింది ఇప్పుడు మొత్తం కర్ర పడిపోయింది చేసేటోళ్ళు అలాంటే ఎట్లా చేసాను నాకు చిత్ర బలానికి చిన్న చెప్పి నేను టైం కూర అయితే ఇలా అయిపోయింది గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది కూర ఉడికినట్టేనా ఉడికిందా ఉడుకుతాంది కొంచెం ఉడకాలి కొద్ది ఉడికితే నీకెళ్ళు మేక కూర తింటావా తాన మాడుతుంది కావచ్చు చూడు ఎన్ని ఉంటుంది మా చెల్ల కూర అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఎలా ఉందో చూద్దాం లైట్ రావట్లేదు మొబైల్ హీట్ అయితే రాదు హీట్ అయింది మొబైల్ కూర అయితే ఇక ఎట్నో తీరు ఉన్నది కొంచెం మాడగొట్టింది ఉల్లిగడ్డ ఇక దించి అయిపోయిందా దించి అయిపోయిందా అయిపోతే దించు అది ఉండే ఏం చేస్తుంది ఆడ మాడిపోతా ఉంటుంది చూడు ఎట్లున్నాయి చూద్దాం
కర్రీ అయితే ఇలా ఉంది, కొద్దిగా మాడిపోయినట్టు అనిపిస్తుంది కానీ ఎట్లుంటుంది రుచి. ఇక మేము అంతే ఫ్రెండ్స్, ఒకరోజు మంచుకుంటాం, ఒకరోజు తిట్టుకుంటాం, ఒకరోజు కలిసి ఉంటాం, అంతా ఓకే. మాది ఇక లెక్క లేదు, మాది అనుకుంటాం కూడి ఉంటాం వాడిని ఓకే. ఈరోజు అనుకున్న వాడిని మాట్లాడుకుంటుండదు ఉండదు, చిన్న చిన్న కాడి చిన్న చిన్న గొడవ తీరైతేనే ఉంటుంది, మళ్ళీ కలిసి తినుడే ఉంటుంది, కలిసి ఉండే ఉంటుంది, అంతేగా. ఏం కలిసి ఉంటుంది అంత చికాకు చేసినా కానీ కూర అయిందా? కూర అయితే చెల్లు వద్దు అంటే చెల్లు మరతలేలా నాకే నీళ్ళు చెమ్మ నీళ్ళు తోలేలా నేను వాళ్ళకి నేను చేకి 2 రోజులు చేయాలి. చాలా కొడుకుడు కూర మంచిగా కుదిరిందానే, ఎందుకంటే మా చెల్లి అండింది కాబట్టి అది చెప్పలేదు. తమ్ముడు ఎట్లున్నది కోడిగుడ్డు కూర మంచిగా ఉన్నట్టున్నది. కోడిగుడ్డు కూర ఎట్లున్నది? మా చెల్లి అండితే మంచిగా నెంబర్ 1 అండుద్ది. సూపర్. మా కూర అయితే ఇక మేక ఎన్న తునకలు అయితే అద్దరిపోయింది కూర. నాకైతే మస్తు నచ్చింది, గంగలక్ష్మి చేసింది. ముద్ద కమ్మ ఉంటుంది, కమ్మున్నది పెట్టున్నాయి. నీ కూర మంచిగా తగ్గి తింటే అది అయిపోతుంది. తిను, ఆ కూర మంచిగా ఉంటది. ఈ కూర ఆ కూర అనుకుంటుంటే మంచిగున్నది ఈ కూర. నీదే వేయాలి మేక మొత్తం గిది మంచిది, ఇంకా చెప్పినట్టు ఇంకా అది కడుపుండే తినాలి చెల్ల, కడుపుండే తిని మంచిగున్నదా చెడ్డగున్నదా ఏంది ఎట్లా అని చెప్పుకోవాలి. తమ్మంది కావచ్చు, చిట్టిది నీదా గుడ్డున్నది, తమ్మంది అయిపోయింది కావచ్చు. తమ్మంది అయితే సీల్ తీసింది. అనేది తిను నేను అయితే 2 గుడ్లు ఒకటి ఇద్దరు తినాలంటే నేను తప్పు. నువ్వు కూడా భోజనం తినాలి, అందరు తింటాను. నిటీడు నువ్వు అన్నం తింటలేవు, గుండకత్తాను. బొమ్మ బువ్వ తింటేనే బువ్వ తినాలి, బువ్వ తినకముందే బేగమంటాను మేము. గేక్మంటాను బువ్వ తింటే గేక్మంటుంది మరి ఎవరికైనా మంచిగా ఉన్నాయి. గేక్మంటాను బువ్వ తింటే. ఎట్లున్నది తునకాలది మేక కూర? నువ్వు కూడా ఇంత పోసుకపోయి చెల్ల కమ్మ ఉన్నది పో, కడుపుండే తిను. ఎందుకంటే కూర ఎండింది, ఉల్లార పెట్టింది, మంచిగా ఉంటది. పడదా? ఎందుకు పడదు? మొన్న నువ్వు పచ్చిమద నేను పడలే, ఇప్పుడు ఎండింది తునకలు మంచిగా ఉంటాయి. మంచిగున్నది కూర మాత్రం. ఇది పడేదాన్ని అనద్దు, నేను తినున్నా. తమ్ముడు కూర ఎట్లున్నది? సూపర్ ఉన్నది. అదే మరి మంచిగున్నది. అమ్మ కూర ఎట్లున్నది? ఎన్న అది మంచిగా చేసిన కూర సూపర్ ఉన్నది, మంచిగా ఉన్నది. మస్తున్నాయి తినేది. ఇది ఒక పెట్టేది కూడా కాదు, ఎంత కమ్మగా ఉన్నదో అంత కమ్మగా ఉన్నది. ఉన్నదా తినే? అన్ని ఉన్నాయట. అన్నిటిలా వేసుకొస్తాడు కూర, నేను వేసుకొస్తా కూర. నాన్న అంతగానే బతిలాడతాను, తిండిపోయి మంచిగున్నది. మా చెల్లి ఎక్కువ అన్నం తింటలేదు ఎందుకో, ఎందుకే? కడుపు నిండి అన్నం తినాలి, ఎండాకాలం పొద్దు. మేమందరం నీకు మంచి చెప్పేటోళ్ళం కానీ చెడు చెప్పేటోళ్ళం కాదు. కూర్చో కూర్చో కూర్చో. అక్కడ ఇంట్లో ఉన్నది. బొక్కనుకున్న మాసం మంచిగా ఏర్పడకుండా మంచిగా వెళ్తాంది.
బొక్కలు మన వాళ్ళు కూడా మాసం చూడు ఎట్టున్నదో. మాసం ఉన్నది బొక్కకు. మంచిగా ఉన్నది తిను. మంచిగా ఉన్నది ఇగో. రైట్. ఇది బొక్క ఇది మాసం ఇంత పుట్టి బొక్కలు కాదు తిను. ఇంతనే ఉన్నాం. భూ అయిపోయినాక పోనీతుండు ఇక్కడ గూకు అంతసేపు. నీళ్ళు తాపు అక్క దగ్గర నీళ్ళు పడుకు. బోధిన వాణి చెల్ల ఎట్లా చూస్తాను. ఏమైంది తట్టుకున్నదా? గుడ్డు కూడా తట్టుకున్నదా? మేఘ మాసం నీకు ఏం తట్టుకున్నది అసలు? తట్టుకున్నట్టు చేస్తాను బువ్వ తట్టుకుంటాను గిట్లా. అన్నది ఏం లేదు తినమనేది తప్పేనా? మరి ఒకవేళ ఎండాకాలం కదా మరి తట్టుకుంటే తింటాను మీరు తట్టుకున్నాను. ఇది ఎండాకాలం అందుకే నేను పెడతాను. అది ఇట్లా వల్ల నాకు చెప్పుతుంది చిట్టి మెల్లది తట్టుకుంటుంది. నువ్వు అదోటి ఇదోటి వాళ్ళని ఎందుకు అంటాను వాళ్ళకో మొత్తం. అంటలే నువ్వైతే మెల్లది బొక్కలు గిట్ట తట్టుకుంటా అలా చెప్పాదట. నువ్వన్నా మంచిగా తిని ఏమంతే ఏమేంటి కోడా ముసదాని బొక్క తట్టుకున్నది కొద్దిగా బొక్కలు కొద్దిగా పనులు లేవు కదా అంటుంది కానీ ఏమైంది చెల్ల? అయితే మా అమ్మమ్మ కోకమన్నదట తట్టుకున్నది ఏం బొక్కలు తినకైతే పనులు లేని దానికి. అద్దె ఉన్నది సార్ ఉన్నది బువ్వనా బువ్వ ఉన్నది అటుండు. చెల్లి అన్నం తింటలేవేంది? సరిపోయిందా? ఎందుకు రోజుకి ఒక్క బుక్కడి తిని ఎక్కువైనా చేస్తావు నాకు అర్థమవుతుంది. నిన్న కూడా అట్లా చేసింది. కూర ఉత్తమ పోసుకొస్తుంది అది చూడు సిట్టి చూడు ఎట్లా తింటుంది అది. అది చూడు నెంబర్ 1 దానికి చూసుకుంటే తిను. చూసుకున్నా తినబుద్ధి అయినప్పుడు తింటూనే ఉంటా. తినబుద్ధిగా తింటూనే ఉంటది. ఎందుకంటావు దేని వల్ల నాకు అర్థం కాక అడుగుతాను. అమ్మమ్మ సొక్కే డ్రెస్ ఎట్లుండే? నానే కొన్నాడు అప్పుడు డ్రెస్ కొన్నాడు ఎట్లున్నది అంటారా? వీర పోసుకునేవు మరి ఆయన ఎందుకు పట్టుకొని పోతా అండు? వీర పార పోసుకుంటావు నీకు మరి మెల్లగా పో. అయితే అమ్మమ్మక పారబోతాడు నీళ్ళు పట్టుకపోతాడు. పారబోతున్నాయి కానీ మెల్లగా పో జారి పడేవు. అక్కడ బంట ఉన్నది. అమ్మటి నువ్వు కూడా చేతులు కట్టుకోపో బయటికి పోయి రుద్దుకోక. తమ్ముడా అదేంటిది? తాగు అమ్మమ్మ. ఏమైంది? చడి చేస్తుంది మా అమ్మమ్మకు. చెల్లకి ఇచ్చినవా? తాగే. ఓ తాగదు అది దానికి సరి చేసేది. నాకు కొంచెం తినాను కొంచెం కొంచెం అంత. నాకు జలుబు సర్ది బాగా చేసింది కానీ ఇప్పుడే పోతే ఇంకా పోతా పట్టు మా చెల్లకు హెల్త్ బాగాలేదు. దానికి ఎందుకే తాగుతలేవు? సర్ది చేసింది అందుకే తాగలేకపోతుంది. అమ్మమ్మ నువ్వుకే నీకు సర్దేనా?